హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీ కలర్స్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ వీర్లపాడు అనే గ్రామంలో జరిగినటువంటి ఒక హర్రర్. అయితే ఇంతకుముందు నేను చింతలమర్రి అనే స్టోరీని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, థ్యాంక్ యూ. అయితే ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. ఆ వీర్లపాడు అనే ఊరిలో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లు కొత్తగాను పాతగాను రెండు రకాలుగా ఉండేది. కానీ ఆ ఇంటికి ఒక విచిత్రం మాత్రం ఉండేది. ఆ ఇంట్లో ఎప్పుడూ లైట్ వెలుగుతూ ఉండేది. కరెంటు ఉన్నా లేకపోయినా లైట్ వెలుగుతూనే ఉండేది. ఎందుకు ఇలా ఉంది అనేది ఆ గ్రామస్తులకు మాత్రమే తెలుసు. గ్రామస్తులు ఎవ్వరూ కూడా ఆ ఇంటి దగ్గర ఆగరు. చీకటి పడగానే దారి మార్చుకుంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రారు. తిరిగి వచ్చినా మాట్లాడడం మానేస్తారు. వాళ్ళకి కళ్ళల్లో ఏదో జరిగిపోయినట్లుగా అనిపిస్తూ ఉండేదట. అందుకోసమని ఆ ఇంటికి గ్రామస్తులు దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఒకరోజు అనుకోకుండా ఆ ఊరికి శేఖర్ అనే రిపోర్టర్ వచ్చాడు. శేఖర్ అక్కడ జరిగిన ఆ స్టోరీ గురించి తెలుసుకున్నాడు. కానీ శేఖర్ ఆ కథని నమ్మలేదు. మీరంతా మూఢనమ్మకాలుగా ఉన్నారు, అలా ఏమీ ఉండదు, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఊరి వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఒక మొబైల్ చిన్న కెమెరా తీసుకొని ఆ ఇంటికి బయలుదేరాడు. అప్పుడు సమయం రాత్రి 11:45 అయింది. ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే ఇంట్లో లోపల చల్లగా ఉంది. శేఖర్ వెనక ఒక నీడ కదులుతూ ఉంది. గోడల మీద చీలికలు, లైటు వెలుగుతూ ఉంది. కానీ బల్బు కనిపించడం లేదు. శేఖర్ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అక్కడ గోడలకి మొత్తం పగిలిపోయిన అచ్చుల్లాగా ఉన్నాయి. ఒక పాడుబడిన ఇల్లులాగా ఉంది. ఎప్పటిదో ఒక క్యాలెండర్ ఉంది. అక్కడ టక్ టక్ మని నడకల శబ్దం మాత్రం వినిపిస్తూ ఉంది. శేఖర్కి భయం వేస్తూ ఉంది. ఆ శేఖర్ వెనుక నీడ మాత్రం అలాగే నడుస్తూ ఉంది. అక్కడ శేఖర్ ఒక దగ్గర చూశాడు. అక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి. అక్కడ కొన్ని ఫోటోలు కాదు, చాలా ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలన్నిట్లలో ఒకటే ముఖం కనిపిస్తుంది శేఖర్కి. అది ఒక మహిళ ముఖం. ఆ మహిళ చూపు ఖాళీగా ఉంది. జుట్టు ఆ మహిళ మొహం మీదే ఉంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంది. అప్పుడే శేఖర్కి వెనక నుంచి ఒక గొంతు నెమ్మదిగా వినిపించింది. నువ్వు కూడా చూస్తున్నావా అని. శేఖర్ వణికిపోయాడు. శేఖర్కి ఏమీ అర్థం కావడం లేదు. చాలా భయం వేస్తోంది. ఆమె మళ్ళీ చెప్పింది, లైట్ ఆర్పు, నాకు చీకటిలో ఉండడం అంటే ఇష్టం, నాకు చీకటి కావాలి అని. ఒక్కసారిగా శేఖర్ కెమెరా ఫోను కింద పడిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మీకే అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లో లైటు ఆరిపోయింది. గ్రామస్తులు లోపలికి వెళ్ళారు. శేఖర్ కనిపించాడు, కానీ జీవంగా కాదు, గోడ మీద ఇంకొక ఫోటోలాగా. అప్పటి నుంచి ఆ ఇంటిని ఇంకా ఎవరూ వెళ్ళడం మానేశారు. చీకటి మాత్రం ఆ ఇంట్లో వెలుగుతూనే ఉంది. గ్రామస్తులందరూ అనుకున్నారు, ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుందా అని. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి, థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ స్టోరీ కలర్స్. మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.